వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ స్వీటు పాల తాలికలు అన్నమాట. ముందుగా మనం పొయ్యి మీద ఒక 2 గ్లాసులు వాటర్ పెట్టుకొని బాగా కాగనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని ఒక టీ గ్లాసు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఎసరు కాగొస్తుందండి. ఆ వాటరు అది సగ్గుబియ్యం దాంట్లో పోస్తున్నాను. పోసేసి ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సగ్గుబియ్యం దాని వాటర్ మనకు పిండి కలుపుకోవటానికి కావాలన్నమాట. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి. నేను గరిటతో అలా తిప్పుతూ ఉన్నాను. ఒక పక్క పాలు వేడి చేస్తున్నానండి గ్యాస్ మీద. ఇంకో పక్క ఈ పాల తాలికల గిన్నె సగ్గుబియ్యం పోసి పెట్టాను. ఎసరు బాగా కాగనిచ్చి సగ్గుబియ్యం పోసాను. ఇంకో పక్క బెల్లం దంచుతున్నానండి. మన ఈ పాల తాలికల్లో ఒక స్వీట్ కదా, బెల్లం దంచుతున్నాను. ఇది 1/2 kg ఉందండి బెల్లము. మనకి లెక్క ఏమిటంటే ఇది ఎలా వేయాలంటే పిండి 3/4 గ్లాసు పిండి పెడితే ఇది 2 గ్లాసులకి కొంచెం తక్కువగా వేయాలండి. గ్లాసు 3/4 బెల్లం. నీకు కొలత కూడా చూపిస్తాను ఈ పిండిలో. మీ లెక్కనైతే 1/2 kg సరిపోయిద్ది అన్నమాట బెల్లము. సన్నగా దంచి పెట్టుకుంటున్నాను. ఓ పక్కన యాలకులు కూడా దంచి పెట్టుకున్నానండి. ఇది సగ్గుబియ్యాన్ని కొంచెం ఉడకటానికి వస్తుంది. అవి గరిటతో తిప్పుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతాయి. ఆ స్టవ్ సిమ్లో పెట్టేశాను మంటని. పాలు పక్క కాగేసినాయి పక్కన. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ సగ్గుబియ్యం వాటర్ అనేది ఒక గిన్నెలోకి పోసుకుంటున్నాను. సగ్గుబియ్యం తీయటం లేదు, ఓన్లీ వాటరే. సన్న సగ్గుబియ్యం అండి ఇవి. అవి తీసుకొచ్చాను. కొద్దిగా వాటర్, పిండి కలుపుకోవటానికి మనకు వాటర్ అన్నమాట. ఇది బియ్యం పిండితో చేస్తారు ఈ పాల తాలికలు అనేది. మనం వినాయకుడు పండగ టైంలో కూడా చేసుకుంటాము. ఇంట్లో ఎప్పుడన్నా కావాలంటే చేసుకుంటాము. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఈ పాల తాలికలు చూస్తే మంచిది అంటారు. శ్రావణ మాసాల్లో, మాఘ మాసాల్లో ఇది ఇంట్లో చేసుకుంటే మంచిది అంటారండి. అది ఆ గ్లాస్తో 3/4 గ్లాసు తడి బియ్యం పిండి అన్నమాట. తడితో పట్టిన బియ్యం పిండి, కొంచెం ఒక ముక్క బెల్లం, కొంచెం చిన్నగా ముక్కల బెల్లం, చీమంత కొంచెం అండి సాల్ట్ టేస్ట్ గురించి. ఈ 3 వేసి ఈ పిండి మనం సగ్గుబియ్యం తెచ్చిన వాటర్ అదిగో చూడండి, ఓన్లీ ఆ వాటర్ జిగురు కోసం అన్నమాట పిండి. ఈ వరి పిండి కదా, ఇది బియ్యం పిండి కదా, మనం ఆ సగ్గుబియ్యం జిగురు అనే వాటర్తో కలిపితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి పాల తాలికలు. ఎలా కలుపుతానో మీరు చూస్తూ ఉండండి. మీరు కూడా ట్రై చేసి చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్లు అన్నింటిలో కల్లా పాల తాలికల స్వీట్ చాలా బాగుంటుందండి. అదిగో చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అదిగో కొంచెం కొంచెం ఆ సగ్గుబియ్యం వాటర్తోనే కలపాలి. సగ్గుబియ్యంలో జిగురు, ఈ బియ్యం పిండి, ఇవి కొంచెం బెల్లం వేసాం కదా, అన్నీ పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి పిండి. నేను ఎలా చూపిస్తున్నానో మీరు అలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మంచి స్వీట్ వచ్చిద్దండి మనకి. మీరే టేస్ట్ చేసి చూడండి ఒకసారి చేసుకొని. ఎంత బాగున్నాయి ఈ పాల తాలికలు అనిపించిద్ది. చాలామందికి ఎలా చేసుకోవాలో తెలియదండి. అందుకే మన ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం కలుపుకొని చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలపాలన్నమాట. పలచనదనం అవ్వకూడదు. పలచన అవ్వకుండా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. కొంచెం పలసనైనా మనకు పాల తాలిక రావండి. చపాతీ పిండి మీకు గుర్తు. చపాతీ పిండి అంటే అందరికీ తెలుసు కదండి ఎలా కలుపుకుంటామో.
అది వాటర్ చాలకపోతే కొంచెం కొంచెం వేసుకుంటా, ఎక్కువగా వేయకూడదండి, కొంచెం కొంచెం. అందుకనే దానిలో నేను స్పూన్ పెట్టాను అన్నమాట. కొంచెం కుదిరిన వాళ్ళకైతే ఆ గిన్నె ఎత్తుకుని అలా పోసుకోవచ్చు. తెలియని వాళ్ళకి ఏంటంటే స్పూన్తో వేసుకుంటే కొంచెం కొంచెం పడుద్ది కాబట్టి సరిపోయిద్ది. మా వారు ఒకసారి పాలతాకులు చేస్తే తినాలనిపిస్తుంది అని మా వారు అంటున్నారు. మా చిన్న పాప కూడా అడుగుతుందండి. అందుకని చెప్పి నాకు కూడా తినాలనిపించింది. ఎవరికైనా సరే ఆ పాలతాకులు చూస్తే తినాలనిపించింది. ఇప్పుడు బెల్లం కొలుస్తున్నాను చూడండి. ఇందాక దాంతో 30 పిండి వేసాను, బియ్యపు పిండి. ఇప్పుడు ఎంత వేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కొట్టిన బెల్లాన్ని ఎలా వేస్తున్నానో చూపిస్తాను. అదిగో చూడండి, ఒక గ్లాసు ఒక గిన్నెలోకి పోస్తున్నాను. ఆ 1/2 కేజీ బెల్లం ఆ గ్లాసుకి అలా సరిపోతుంది అన్నమాట. ఈసారి 30 వేయాలి. ఒక గ్లాస్ వేసాం, ఇంకా 30 వరకే వేయాలి బెల్లం. 30 వరకు వేస్తే గ్లాసు 30 అన్నమాట. మొత్తం పర్ఫెక్ట్ స్పీడ్ సరిపోయిద్దండి ఇదైతే. ఇలా వేస్తే 30 గ్లాసు బియ్యం పిండి, గ్లాసు 30 బెల్లం అన్నమాట. అదిగో అలా యాలక్కాయలు కూడా కొట్టుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. యాలక్కాయ పౌడర్ తీసుకుని 1 గ్లాసు వాటర్ పోయాలండి ఆ బెల్లంలో. ఏ గ్లాస్తో అయితే బెల్లము పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ పోయాలి బెల్లంలో. అది కరగటానికి అన్నమాట బెల్లం. ఇంకో పక్క పాలు తీసి పక్కన పెట్టేసి ఇది వెలిగిస్తున్నాను అన్నమాట స్టవ్. ఈలోగా సిమ్లో పెట్టేస్తే అదే కొంచెం కరుగుతూ ఉంటుందండి. చిన్న ముక్కలు దంచేసాం కదా బెల్లాన్ని, ఇంకా కరుగుతూ ఉంటుంది. చూడండి, మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసుకుంటే, ఇది రాలేదు, ఈ పని ఇది చేస్తే ఇది సరిగ్గా రాలేదు అనకుండా సరిపోయిద్ది అనమాట. అది సగ్గుబియ్యం చాలా వాటికి ఉడికినాయండి. ఇప్పుడు దీనిలో పాలు పోసుకోవాలి. 1 లీటర్ పాలు మేగడతో ఉండయి అన్నమాట. కాసి మొత్తం పోసేయాలి లీటర్ పాలు. అది చూడండి, బాగా మేగడతో కాసి పెట్టాను. పచ్చి పాలు పోయకూడదండి, ఎందుకంటే ఇరుగుతుంది అన్నమాట. అవి బెల్లమైనా సరే మొత్తం తెచ్చి ఈ పాలల్లో వేయకూడదు. పక్కన కరగించుకొని చల్లారి పెట్టుకోవాలి బెల్లాన్నైనా సరే, వాటరు. ఇప్పుడు సగ్గుబియ్యం పాలు 2 కలిపేసాము. అలా గరిటితో అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. ఒక 5 యాలకులు కొట్టి ఉంచాను, పక్కన పెట్టాను. ఆ పౌడర్ కూడా వేసేసాను అన్నమాట, యాలకుల పౌడర్ కూడా. ఇప్పుడు మరి ఒక్కసారి గరిటితో అలా తిప్పుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం ఆ కలిపిన పిండి దగ్గరకు వచ్చి ఇలా చిన్నగా కొంచెం తీసుకొని దాంతో అలా తాలికలు చేయాలన్నమాట. ఎంత తీసుకున్నానో మీకు చూపించాను కదా. అయ్యో చూడండి, పాల తాలికలు అంటే అయ్యో అలా వస్తాయి. అట్లా అన్నీ ఆ పిండికి ఎన్ని అయితే అవుతాయో అన్నీ చేసుకోవాలన్నమాట. అట్లా పొయ్యి దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్కటి చేసుకుంటా కూడా వేసుకోవచ్చు. వాటిని ఆ సగ్గుబియ్యం పాలు పోసిన దాంట్లో వేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి ఎలా వేస్తానో కూడా. అదిగో చూడండి, ఆ పాలల్లో కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి వేసేటప్పుడు. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటకుండా వేస్తుండగా గరిటితో తిప్పుకోవాలి. అయితే మా పాప కూడా చేసి వేస్తూ ఉంది, నేను కొంచెం గరిటితో అలా తిప్పుతూ ఉన్నాను అన్నమాట. అదిగో చూడండి, అలా ఒక్కోటి వేయంగానే మనం గరిటితో తిప్పుకోవాలండి. లేదంటే ఒకటికి ఇంకొకటి వెళ్ళి అతుక్కుని అయిపోతాయి అనమాట. ఒక ఉండలాగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండటానికి ఇలా
అలా పిండి చేసుకుంటా, ఆ పిండి అయిపోయే వరకు చేసుకుంటా ఆ పాల తాలికలు అనేది ఆ గిన్నె పాలల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడకాలండి. అవి మాత్రం ఉడకపోతే లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట పిండి. ఆ పాలతోనే మీడియంలో పెట్టుకోవాలి. మనం స్టవ్ మంట మీడియంలో పెట్టుకుంటే ఇగో చూడండి అలా తిప్పుతుంటే అచ్చం పాలతో కదండి అవి, సగ్గుబియ్యం పాలతో. ఇక ఆ స్వీటు ఎంత బాగుంటుందోనండి, చాలా ఇష్టం అండి ఎవరికైనా సరే. పాల తాకలు అంటే చాలు. అందరూ ప్రతిసారి చేసుకోరండి, ఎప్పుడో ఒక టైంలో చేసుకుంటారు. ఇప్పుడు మా వారు గొడవ చేశారు, చెయ్యి పాల తాకలు తినాలనిపిస్తుంది అని. నేను ఎటు ఈ పాల తాకలు చేస్తున్నా కదా, ఏది చేసినా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు చూపించుకోవాలని అనిపించింది. ఆ విషయం మీకు చెప్తూనే ఉంటాను. ఇక ఆ బెల్లం పాకంలాగా అయిందండి వాటరు. అది ఒక సన్నీళ్ళలో చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వేడి నీళ్ళల్లో కరిగిన బెల్లాన్ని తెచ్చి ఆ పని వేడి పాలల్లో పోయకూడదండి. ఆ గిన్నె ఒక సన్నీళ్ళల్లో గిన్నెలోని వాటర్ పోసి పెట్టాను అన్నమాట. అవి చల్లారుతూ ఉంది. ఈలోగా ఇవి ఉడకాలండి. ఈ ఉడకకుండా బెల్లం పోయకూడదు. ఇప్పుడు కొంచెం వరిపిండి తీసుకొని, ఒక గుప్పుడు అనుకోండి వరిపిండి తీసుకొని వాటర్తో కలిపి ఈ పిండిలో పోయాలి. చిక్కదనం వచ్చింది అన్నమాట మనకి. ఈ పిండి ఎందుకు పోస్తున్నామంటే చిక్కగా ఉంటుంది పాల తాకులు తింటుంటే, వాటర్లే లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ సగ్గు బియ్యం, ఈ బియ్య పిండి కడిగిన పోసిన వాటరు, పాలు, ఈ పాల తాలకుల్లో అన్నీ ఉడుకుతాయి అన్నమాట. కానీ జాగ్రత్తగా మనం సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. అదే గరిటె పెట్టి తిప్పుకుంటూ అక్కడే నుంచుంటే కొంచెం మీడియం సైజు పెట్టుకోవచ్చు. ఆ బెల్లంలో చల్లారిపోయిందండి, అది వడపోస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఏదైనా తుక్కు అలా ఉంటుంది కదండి బెల్లంలో, చెరుకు తుక్కు, అది అలా ఏమీ లేకుండా ఏదైనా ఇసుక తగిలినా రాయి తగిలినా మన పంటికి తగలకుండా ఉండటానికి వడపోసాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చిన్నగా గరిటెతో తిప్పుకుంటూ ఉండటమే. ఇంకన్నీ వేసేసామండి దీంట్లో. బెల్లము, యాలుక్కాయలు, పాలు, సగ్గుబియ్యం, బియ్య పిండి కలిపినవి, వాటరు, పాల తాలికలు అన్నీ వేసామండి. ఇప్పుడు మెల్లిగా తిప్పుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు, ఎందుకంటే అడుగంటిద్ది. అయిపోయిందండి, తీసుకొస్తున్నాము. పర్ఫెక్ట్గా వచ్చిందండి పాల తాలికలు. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి. మొత్తం బాగా వచ్చిందండి ఈ పాల తాలికలు అనేది. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, చిక్కగా ఉంది స్వీట్ అనేది. స్వీటు మా పాప అంటుంది, గిన్నెలో పోసి పెట్టు మమ్మీ, ఇంకెంతసేపు చూపిస్తావు, నోరూరిపోతుంది అంటే గిన్నెల్లో పెడుతున్నానండి. స్పూన్ వేసి పెట్టి ఇస్తామని తీస్తున్నా కూడా ఎంత బాగుందో చూడండి. అట్లా పాల తాలికలతో ఆ సగ్గు బియ్యం పాయసం లాగా ఉంది కదా, అట్లా గిన్నెతో పోసుకొని గరిటతో గిన్నెలో పోసుకొని తింటమేనన్నమాట. ఇక చాలా టేస్టీగా వచ్చిద్దండి. మీరు కూడా నేను ఎలా చూపించానో అలా చేసుకోండి. బాయ్ అండి అందరికీ. వీడియో చూసి